హలో గైస్, నేనైతే రొట్టెల పండగకి వెళ్తున్నాను. ఇదే నా ట్రైన్ ఇప్పుడు ఎక్కేది. సో ఇప్పుడు నేను ఈ ట్రైన్ ఎక్కబోతున్నా. ఇది కరెక్ట్గా నన్ను నెల్లూరులో దింపేస్తుంది. ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా మనం స్టార్ట్ అయిపోయినాం. ట్రైన్ రైట్ టైం దింపింది. 1 minute కూడా లేట్ దింపలేదు నన్ను. సో చూడండి నెల్లూరు మొత్తం క్రౌడ్ ఎంత ఘోరంగా ఉందో. అమ్మ అప్పటి నుంచి బ్రిడ్జ్ ఎత్తుకుతాను. ఇక్కడ సబ్వే ఉంది. ఈ సబ్వే నుంచి వెళ్ళాలి ఇప్పుడు ప్లాట్ఫామ్ నెంబర్ 1కి. నేనేమో ప్లాట్ఫామ్ నెంబర్ 2లో దిగిన. ప్లాట్ఫామ్ నెంబర్ 1కి సబ్వే అంటే ఫస్ట్ బ్రిడ్జ్ చూసిన. బ్రిడ్జ్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. ఇంకా ఇంకొకటి బ్రిడ్జ్ చాలా దూరంలో ఉంది. ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 1కి సబ్వే ఉన్నది ఇక్కడ. నేనైతే స్టేషన్ బయటకు వచ్చేసిన. ఇప్పుడు పెద్ద డౌట్ ఏంటంటే మనకి ఏ హోటల్ లేదు. ఇక్కడ ఫుల్ అయిపోయినాయంట హోటల్స్ అన్నీ. నేను అనుకున్నా. సో డైరెక్ట్ దర్గాకి వెళ్దామా లేకపోతే మనం ఇటు వెళ్దామా హోటల్కి వెళ్దామా అని చూస్తున్నాం. సో గైస్ నేనైతే ఆ ఆటో మాట్లాడుకున్నా డైరెక్ట్ దర్గాకి. సో ఇప్పుడు ఇక్కడ నుంచి డైరెక్ట్ ఆటో ఒక 120 రూపీస్లో దొరుకుతుంది మీకు. 150 to 120. సో ఇంకా అక్కడనే దగ్గరలో హోటల్ చూద్దాం ఎట్లా ఉంటుందో. స్టేయింగ్కి తినడానికి 2 కావాలి. 300 meters ఉంటాయా? నాకు బడ్జెట్లో కావాలి బ్రో, ఎందుకంటే నేను ఒక్కడనే వచ్చిన. అదే ఓకే ఓకే ఓకే. ఇప్పుడు నాకు మీరు బస్ స్టాండ్ ఏరియానా? ఓకే ఓకే ఓకే. ఇప్పుడు మనం ఎటు వెళ్తున్నాం? హోటల్కే కదా. ఒకసారి హోటల్ చూడండి. చూసిన తర్వాత 2-3 చూపి మనకి ఏది బడ్జెట్లో ఉంటే అది. ఓకే ఓకే 1500. ఓకే. సో గైస్ నేనైతే ఈ లాడ్జ్ తీసుకున్నా. చూడండి ఇక ఇది ఎట్లా అంటే 24 hours చెక్-ఇన్ చెక్అవుట్ టైము. మీరు ఎప్పుడు చెక్-ఇన్ చేస్తే అప్పటి వరకు 24 hours వస్తుంది. సో లాడ్జ్ అయితే ఇలా ఉంది. సో ఇది ఈరోజు నాకు 1200 ఛార్జ్ చేసిండు. 1300 అన్నాడు కానీ ఇక బార్గెన్ చేసి 1200 అని అన్నా. నాన్ ఏసీ 1200 ఇచ్చిండు. ఇంకా వేరే స్కోప్ లేదు నాకు, ఎందుకంటే ఫుల్ డిమాండ్ ఉంది ఈరోజు హోటల్స్ అన్నిటికీ. చాలా రూమ్స్ ఫుల్ అయిపోయినాయి. మనం ఒకవేళ ఈ రొట్టెల పండుగ రావాలనుకుంటే మాత్రం ముందే అన్నీ బుక్ చేసుకొని పెట్టుకోవాలి. సో ఒక ప్రీ ప్లాన్ ఉండాలి. నేను సడన్ ప్లాన్ చేసిన కదా, సో ఇక నాకు కుదరలేదు. మనకైతే ఇక్కడ నుంచి 1 kilometer చూపిస్తుంది. సో ఇది డిస్ట్రిక్ట్ పోలీస్ స్టేషన్ రోడ్ నుంచి వెళ్తుంది. చూడండి తన పేషెన్స్ చూడండి. వావ్. సో ఫైనల్లీ మనం అయితే బారా షాహిద్ దర్గాకి వచ్చేసామన్నమాట. బారా అంటే 12, షాహిద్ అంటే సమాధులు, దర్గా. సో బారా షాహిద్ దర్గా అంటారు దీన్ని. సో 12 సమాధులతో ఉన్న దర్గా ఇది. దీనికి ఒక మంచి చరిత్ర ఉంది, నేను చెప్తాను. సో ఇది నేను సెకండ్ డే వచ్చాను అనమాట. షెడ్ వేసి ఉంది. సో ఇక్కడనే చాలామంది రెస్ట్ తీసుకుంటున్నారు ఇక నైట్ టైము. సో ఇక్కడ చూడండి ఇదంతా సర్కస్. ఇక యాక్చువల్లీ షెడ్లో నమాజ్ చేస్తారట. సో ఆ ముందు ప్లేస్లో వీళ్ళు రెస్ట్ తీసుకుంటున్నారు, కానీ యాక్చువల్లీ ఇక్కడ నమాజ్ చేస్తారట. సో కట్టన్ వెనుకున్న నమాజ్ ప్లేస్ ఇదే. ప్రేయర్ చేసుకుంటారు చూడండి ఇక్కడ. ఇక్కడ లేడీస్కి సపరేట్గా, జెంట్స్కి సపరేట్గా ఉంటుంది. సో ఇదే ఆ ప్రేయర్ హాల్. కరెక్ట్గా 7 అయింది. నేను షూట్ చేసే టైం కరెక్ట్గా 7 అయింది. సో 7 o'clockకి వీళ్ళు నమాజ్ చేసిండ్రు, ప్రేయర్ చేసిండ్రు. చూడండి ఇదే క్యూ లైన్గా స్టార్ట్ అయింది. ఇదే మెయిన్ దర్గా. మెయిన్ దర్గా దగ్గర క్యూ లైన్ చూడండి. చూడండి నేను మీకు మొత్తం వ్యూ చూపిస్తున్నా దర్గా దగ్గర. సో క్యూ లైన్ అయితే ఇప్పటికైతే చిన్ననే ఉంది, కానీ లోపలికి ఎంత లైన్ ఉన్నదో తెలియదు ఇక. సో ఇక్కడి నుంచి ఇంకో క్యూ లైన్ స్టార్ట్ అయింది. అటు సైడ్ ఒక క్యూ లైన్ ఉంది, ఇటు సైడ్ ఒక క్యూ లైన్ ఉన్నది. చూడండి లోపల పోలీసులు ఎట్టున్నారు, అందరినీ కంట్రోల్ చేస్తున్నారు. వాళ్ళ జాబ్ వాళ్ళు బాగానే చేస్తున్నట్టు అనిపిస్తుంది. నాకైతే క్యూ లైన్స్ చాలా పెద్దగా కనబడుతున్నాయి. 2-3 క్యూ లైన్స్ ఉన్నాయి ఇక్కడ. సో తెలియదు ఇక ఏ క్యూ లైన్లో నిలబడాలనేది. క్రౌడ్ చాలా ఉంది.
ఈరోజు చాలా స్పెషల్ డే యాక్చువల్లీ. సో ఇక్కడ చేసేది విఐపీ లైన్ అట అటు సైడ్. సో ఇది జనరల్ లైన్ అట. మనం ఇప్పుడు జనరల్ లైన్లో వెళ్తాం. జనరల్ అయితే చాలా పెద్ద ఉంది ఈరోజు. ఇంకా నేను మార్నింగ్ నుంచి టిఫిన్ లంచ్ ఏం చేయలేదన్నమాట. సో సడన్గా బీపీ డ్రాప్ అయింది. ఆ క్యూ లైన్ నుంచి నేను స్లోగా వెళ్ళి ఇంకా మెడికల్ క్యాంప్కి వెళ్ళాను. డాక్టర్ తినకపోవడం వల్ల అని చెప్పాడు అనమాట. కానీ అక్కడ ఫుడ్స్ తింటే ఇంకేమైనా అవుతుందో అని భయం వేసింది. ఇక్కడ మీడియా పాయింట్ అన్న చూసారా, ఇది ఓన్లీ మీడియా పీపుల్కి ఫుడ్ పెడుతుంది అనమాట. సో నేను ఇక్కడ రిక్వెస్ట్ చేసేసి తినేసాను. ఇక ఇలా దగ్గరకు వచ్చినప్పుడు అబ్బా ఇందులో ఉన్న హ్యాపీనెస్ అసలు ఎంత అంటే ఆహా వచ్చేసింది రా దగ్గరకు వచ్చేసినాం అనే ఫీలింగ్ వచ్చింది. ఫైనల్లీ మనం దర్గా లోపలికి వచ్చేసినాం. సో చూడండి దర్గాని ఇలా ఉంది. సెకండ్ డేకి బారా షాహిద్ దర్గా అంటారు దీన్ని. మొత్తం లైట్స్తో బాగా డెకరేట్ చేశాను. మీకు నేను 12 సమాధులు చూపిస్తాను. సో మూడుగా స్ప్లిట్ అయి ఉంటాయి. 4 మూడులు ఉంటాయి అనమాట. ఇప్పుడు ఇక్కడ చూస్తుంది మీరు మొదటి 3. సో ఎంట్రన్స్ దగ్గర ఉన్న 3 సమాధులు ఇవి. సో ఇలా వరుస ఉంటాయి అనమాట. వీటి మీద ఆ క్లాత్ కప్ ఉంటుంది. పండుగలో మెయిన్ డే ఏంటంటే 2వ రోజే. సో ఈరోజు ఏం చేస్తారంటే గంధ మహోత్సవం అంటారు అనమాట. ఈ దర్గా నుంచి ఇంకొక 2 కిలోమీటర్లో ఉన్న దర్గా నుంచి ఆ గంధాన్ని ప్రేయర్ చేసి ఊరేగింపుగా ఈ దర్గాకి తీసుకొస్తారు. ఈ 12 సమాధులకి ఆ యొక్క గంధాన్ని రాస్తారు. ఆ గంధాన్ని 12 వెండి బిందెలలో పెడతారు. ఒక్కొక్క బిందె ఒక్కొక్క సమాధి దగ్గర ఉంచుతారు. గంధ మహోత్సవం తర్వాత వచ్చే 3rd డే చాలా ఇంపార్టెంట్ డే. అదే రొట్టెల పండగ. ఈ సమాధులు మరో 3 సమాధులు చూడండి. ఇప్పటి వరకు మీరు 9 సమాధులు చూశారు. ఆ గంధ మహోత్సవంలో కొంత గంధాన్ని భక్తులకు ఇస్తారట. ఆ గంధం ఇంట్లో ఉంటే చాలా మంచిదట. ఊరేగింపు చాలా బాగుంటుందని చెప్పేసి నేను విన్నాను. ఇవి ఇంకొక 3 సమాధులు. సో ఇక్కడికి టోటల్గా 12 సమాధులు అయ్యాయి. మీకు ఎవరన్నా ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ అలా ఏమన్నా పెద్ద రిఫరెన్స్లు పట్టుకొని వస్తే అలా లోపలికి కూడా పంపిస్తారు. ప్లస్ వాళ్ళకి విఐపి క్యూ లైన్ ఉంది. సో వాళ్ళు ఈజీగా వెళ్ళిపోతారు. వాళ్ళకి దర్శనం కూడా తొందరగా అవుతుంది. లోపలికి వెళ్ళి టచ్ కూడా చేస్తారు. వాళ్ళంతా మీడియా, ఇప్పుడు లోపల చూస్తున్న వాళ్ళందరూ మీడియా అనమాట ఇప్పుడు. సో ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి అక్కడ. అలా కాకుండా నార్మల్ పీపుల్ కూడా వెళ్ళారు కొంతమంది చెప్పుకొని. మీడియా అని, పోలీస్ అని, ఇంకా ఎమ్మెల్యే రిఫరెన్స్ అని పెద్ద వాళ్ళ చూపించుకొని వెళ్ళిపోయారు అనమాట. ఇక్కడి నుంచే ఎగ్జిట్ అయిపోతున్నాం ఇంకా. సో ఈ నుంచి ఎగ్జిట్ ఉంటుంది. ఇదే ఎగ్జిట్ గేట్గా మొత్తం అన్నీ 12 సముద్రం దర్శనం చేసుకొని ముట్టుకొని మన కోరికలు కోరుకొని సో ఇక వస్తాం అనమాట. చూడండి క్రౌడ్ ఎంత ఉందో, చాలామంది లైన్లో ఉన్నారనమాట. అయినా కానీ ఇంకా టైం పడుతుంది. అంటే రేపే ఇంపార్టెంట్ కదా. సో చాలామంది రేపు ఈరోజు వస్తారనమాట. ఇదే గేట్ నెంబర్ 1. ఈ గేట్ నెంబర్ 1 నుంచే ఎంటర్ కాండి. నేను తెలియక గేట్ నెంబర్ 3 నుంచి ఎంటర్ అయ్యాను. అది చాలా డిస్టెన్స్ ఉంటుంది. సో ఇదే బెటర్ మీకు. గేట్ నెంబర్ 1 నుంచి అయితే మీకు డైరెక్ట్ వెళ్ళిపోతారు దర్గా దగ్గరికి. సో ఇదే గంధోత్సవం. నేను చెప్పాను కదా 12 బిందెలు ఊరేగించి కూడా తీసుకెళ్తారని. సో ఇదే 12 బిందెలు ఊరేగింపు టోటల్ సిటీ సెంటర్లో తీసుకెళ్తారు. ఫుల్ డ్యాన్స్లతో ఊరు మొత్తం జాయిన్ అవుతుంది. చాలా బాగుంటుంది. ఈరోజు ఎవరు నిద్రపోరు నెల్లూరులో. ఆ గంధం కొంచెం వచ్చినా చాలనుకుంటారు జనాలు. చూడండి గుర్రము, వాటి మీద కొన్ని విన్యాసాలు కూడా చేస్తారట. అక్కడికి పోయినాక, మన దర్గాకు పోయినాక విన్యాసాలు కూడా చేస్తారట. గుర్రాల మీద విన్యాసాలు కూడా చేస్తారట. ఏవో అడ్వెంచర్ యాక్టివిటీస్ చేస్తారట. చూడండి పూలతో ఎలా డెకరేట్ చేశారు. ఫుల్ బందోబస్తు పోతుంది. ఇంకా జాయిన్ అవుదాం. సూపర్ ఊరేగింపు ఇది. చూడండి మొత్తం క్రౌడ్ ఎంత ఉందో. టోటల్ ఎంతమంది ఫాలో అవుతున్నారు చూడండి.
ఇది మత గురువులు అక్కడ పూజ చేసి తీసుకొస్తారనమాట ఈ గంధాన్ని. దాన్నే గంధోత్సవం అంటారు. ఇలా స్లోగా మనం కూడా ఫాలో అవ్వకుండా వెళ్ళిపోవచ్చు ఆ గంధోత్సవాన్ని. ఫుల్ క్రౌడ్ చూడండి. సరే, ఫుల్ క్రాకర్స్ కాలుస్తున్నారు. మొత్తం క్రాకర్స్ కాలుస్తున్నారు. ఈ మొత్తం జాయిన్ అయిందప్ప. చాలా బాగుంది ఈవెంట్ అయితే. డ్యాన్సులు చాలా చాలా మంచిగా ఉంది. ఇప్పుడు నైట్ అరౌండ్ 3 o'clock అయింది. సో ఆ టైంకి ఊరేగింపు వెళ్తుంది. అంటే వాళ్ళ విన్యాసాలు అన్నీ కంప్లీట్ అయ్యేసరికి ఇంకా టైం పడుతుంది అనమాట. ఒక 4-5 అవుతుంది.